కొరియన్ కనకరాజ్ రివ్యూ. ఫస్ట్ హాఫ్ అయ్యాక టైటిల్ కి సినిమా స్టోరీకి సంబంధం లేదని అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయ్యాక ఓకే యాప్ట్ టైటిల్ అని అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే ఓవరాల్ గా ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్. డెఫినెట్ గా వరుణ్ తేజ్ కమ్బ్యాక్ హిట్ అవ్వాలి, ఎందుకంటే గాంధీవదార్, అర్జున, మట్కా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ఫ్లాప్ చేశారు. అంటే మినిమం దేకకుండా ఇగ్నోర్ చేశారు. చూసి డిజాస్టర్ అనకుండా అసలు దాన్ని పట్టించుకోకుండా థియేటర్ లోంచి ఫస్ట్ డే తీసేలా చేశారు. సో ఈ మూవీ కూడా డిఫరెంటే, బట్ అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ హారర్ కామెడీ జానర్ కాబట్టి మన వాళ్ళు చూసి హిట్ చేస్తారని నా ఫీలింగ్. మరి ఇది కూడా ఫ్లాప్ అయితే ఇంకా వరుణ్ తేజ్ అని ఎవరు కాపాడలేరు. అది ఓవరాల్ అయితే డీసెంట్ ఫిల్మ్. ఇప్పుడు మామూలుగా మనం పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆ విఎఫ్ఎక్స్ కానీ ఏఐ యూజ్ చేశారు చాలా. సో ఆ ఏఐ విజువల్స్, విఎఫ్ఎక్స్, సిజీ, ఇంకా యాక్టింగ్, స్టోరీ ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ పాజిటివ్స్. మ్యూజిక్ కూడా పాజిటివే సినిమాకి, బట్ బయట నుంచి మ్యూజిక్ ఏంటంటే ఓజీలో మిగిలిపోయిన పార్ట్స్ కొట్టేసినట్టు అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఈ సినిమాకి కావాల్సిన మ్యూజిక్ ఇచ్చాడు తమనన్న. మెయిన్ వరుణ్ తేజ్ యాక్టింగ్, ఆ డిక్షన్, ఆ కొరియన్ క్యారెక్టర్ లోకి మోల్డ్ అవడం అంతా అసలు బాగా చేశాడు. చాలా బాగుంది పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెగిటివ్స్ మాట్లాడుకుందాం. హారర్ కామెడీ మనకి లాస్ట్ రీసెంట్ గా వచ్చింది రాజాసాబే. సో కొంచెం కంపేర్ చేయాలి, ఎందుకంటే సిమిలర్ గా ఉంటుంది. అక్కడ తీసుకున్న హారర్ కామెడీ ఏంటంటే ప్రేమ కథా చిత్రం టైప్ హారర్ కామెడీ కాదు, ఒక ఆత్మలు, ప్రేతాత్మలు ఈ టైప్ కదా, స్పిరిట్స్ ఫైట్ చేసుకోవడం ఆ టైప్. సో కంపేర్ చేయాలి, ఎందుకంటే రాజాసాబ్ స్టోరీ ఈజ్ బెటర్ దాన్ కొరియన్ కనకరాజ్ స్టోరీ. కొరియన్ కనకరాజ్ స్టోరీ చాలా ఫ్లాట్, వెరీ సింపుల్ లైన్ యాక్చువల్గా. అంటే ఆ కొరియన్ వరల్డ్ లో ఇంకా ఏదేదో అయిపోతుంది అనుకుంటాం మనం, కాబట్టి అక్కడ స్టోరీ ఏం ఉండదు, అతని స్టోరీ ఏం ఉండదు. ఫైనల్ గా మన మెయిన్ వరుణ్ తేజ్ అన్న స్టోరీయే కొరియాకి వెళ్ళాక కంటిన్యూ అవుతుంది, కానీ ఆ కొరియన్ నోడి కథ ఏంటి అక్కడ అంత డెప్త్ లేదు. వేరే రాజాసాబ్ లో సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్, సంజయ్ దత్ పోర్షన్స్ అన్ని డెప్త్ ఉంటాయి, ఎమోషన్ కూడా ఉంటుంది, ఆ బామ్ ఎమోషన్ అవన్నీ. సో మనోడు ఏం చేశాడంటే ఆ స్టోరీ అంత ఎక్కువ లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఎక్కువ ప్లాట్ పాయింట్స్ కలుపుదాం అని చూశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేరల్పాక్ గాంధీ అని నాకు చాలా ఇష్టం. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా, బ్యూటిఫుల్ మూవీస్ నాకు చాలా ఇష్టం. మంచి డైరెక్టర్, సో బాగా తీసాడు. అవన్నీ పాజిటివ్స్ లా చెప్పి అవన్నీ పక్కన పెడదాం. బట్ అనవసరంగా ఎక్కువ పాయింట్స్ ఇరికించారు అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అంత క్లీన్ గా ఉంటుంది, సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఓకే కట్టే కొట్టే తెచ్చే, ఏం కావాలి సినిమాలు ఏముంటాయి, 2 సాంగ్లు 3 ఫైట్లు, అదే ప్రాపర్ మన టెంప్లెట్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా స్టోరీ వస్తుంది, ఇంకా అయిపోతుంది అనుకుంటాం, కానీ ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తారు. అంటే ఇంకా ట్విస్ట్లు పెట్టి ఓకే సినిమా ఆ స్టోరీని ఎండ్ చేయడానికి లేదా ఆ ప్రిమైస్ సెట్ చేయడానికి యూజ్ చేసుకున్నారు. అవన్నీ ఓకే అర్థమైంది నాకు, బట్ అనవసరంగా ఒక మెస్లా అయిపోతుంది సెకండ్ హాఫ్ లో. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను చెప్తున్నా, ఈ మధ్య ప్రతి సినిమా అదే చేస్తున్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా ఇరికించేస్తారు అనమాట. అన్ని ఇంకా బ్యాంగ్, ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ చేద్దాం అని చెప్పి ఏది పడితే అది ట్విస్ట్లు వచ్చేస్తాయి, ఫైట్లు వచ్చేస్తాయి. అసలు సెకండ్ హాఫ్ లో సాంగ్ వస్తుంది, అనవసరం. అది చెప్తున్న సెకండ్ హాఫ్ లో సాంగ్స్ వద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్ళాక కూడా ఇంకా సాంగ్స్, ఇంకా పాతకాలం టెంప్లెట్ వద్దు, మానేయండి అని నేను చెప్తున్నా కూడా ఆబ్వియస్లీ నన్ను ఎవడు పట్టించుకుంటాడు, కానీ అది ఇంకా మానేయాలి మనం సెకండ్ హాఫ్ లో సాంగ్స్. ఇప్పుడు విరూపాక్ష గానీ, కిష్కిందపురి వీటిలో సెకండ్ హాఫ్ సాంగ్స్ ఉండవు. హారర్ కామెడీస్ చెప్తున్నా, అంత సీరియస్ కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు సెకండ్ హాఫ్ పైగా ఫ్లాష్ బ్యాక్స్ లేదా ఇంకా క్లైమాక్స్ ఫైట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇంక మళ్ళీ లవ్ సాంగ్ లేదా ఏదో ఒక మాంటాజ్ సాంగ్ పెట్టడం అనవసరం. ఇంకా వేరేలా ఆలోచించడం బెటర్ అని నా ఫీలింగ్. ప్లాట్ పాయింట్స్ ఉన్న క్యారెక్టర్స్ లోనే ట్విస్ట్లు ఇంకా అన్ని వచ్చేస్తాయి ఒకేసారి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. సో కొంచెం ప్యాక్డ్ అనమాట. అది అవాయిడ్ చేసి కొంచెం ముందున్న ల్యాగ్ అంటే ముందున్న స్టోరీ బిల్డింగ్ లో అవన్నీ తీసేసి ఇవి పెట్టాల్సింది. బట్ అదే ఎంటర్టైన్మెంట్ కాన్సన్ట్రేట్ చేస్తారు మనోళ్ళు, ఆడియన్స్ కి నచ్చేయాలి, అందరికి నచ్చేయాలనే దాంతో ఇంకా ముందంతా ఎంటర్టైన్మెంటే ఫోకస్ చేసి లాస్ట్ లో ఇంకా బ్యాంగ్, ఇంకా నాకున్న సైన్స్ నేను రాసుకున్న స్క్రిప్ట్ అంతా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కుక్కేస్తా అని చేస్తుంటారు. ఇది కూడా అలాగే చేశారు అందుకని. బట్ 10 times బెటర్ ప్రొడక్ట్ దాన్ రాజాసాబు. ఆ గ్రాఫిక్స్, ఎడిటింగ్, సౌండ్, విఎఫ్ఎక్స్ అన్ని 10 times బెటర్ దాన్ రాజాసాబ్. సో అందుకని ఇది డెఫినెట్ గా హిట్ బొమ్మ. స్టోరీలో అదే చెప్పాను కదా, ఈ స్టోరీలో ఫ్లాస్ లా ఉన్నాయి కానీ డైరెక్షన్ లో ఫ్లాస్ లేవు. అదే తేడా రాజాసాబ్ కి దీనికి. ఉన్నది ఎలా తీయాలో క్లారిటీతో తీశారు, ఎగ్జిక్యూషన్ బాగా చేశారు. సో అది ఓకే కంపారిజన్ వద్దు, బట్ డెఫినెట్ గా ఆ క్లైమాక్స్ అవి కొంచెం
ఓకే అంటే ఇంక మనం యాక్సెప్ట్ చేయాలి, ఓకే ఇది ఏఐ వస్తుంది, ఇంకా విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ క్వాలిటీ అవుట్పుట్ మారుతాయి ఇంకా, సో ఈ రేంజ్ అవుట్పుట్స్ మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే బాగాలేదని కాదు, బట్ ఓకే ఇలా ఉంటాయి చూడడానికి అని మనం ఇంక ఒప్పేసుకోవాలి. బట్ మెయిన్ థింగ్ ఇందులో మాట్లాడాల్సింది అంటే ఇంకా 10/10 నో ఫ్లా అనేది మాత్రం స్టైలింగ్, కాస్ట్యూమ్స్, ఆ కొరియన్ బ్యాక్డ్రాప్ ఆ కాస్ట్యూమ్స్ కానీ, వరుణ్ తేజ్ అన్నకి నార్మల్ మన రాయలసీమ కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైలింగ్ కానీ, మేకప్, బాడీ అంతా పర్ఫెక్ట్ ఉన్నాడు వరుణ్ తేజ్ అన్న. కొన్ని సీన్స్లో అయితే బా ఏం కట్అవుట్ రా అనిపిస్తుంది. అలాంటి కట్అవుట్ని యూజ్ చేసుకునే గాంధీవదార్ అర్జున చేశాడు. మరి మన వాళ్ళు దేకలేదు జాన్ విక్ ప్యారడీ అని చెప్పి. బట్ యాక్చువల్లీ ఆ సినిమా కూడా పర్లేదు, అంటే ఏజెంట్ కంటే ఫార్ బెటర్ ఆ సినిమా. ఓకే ఇంకా ఫ్లాప్ చేశారు అవన్నీ పక్కన పెడితే, కట్అవుట్ని బాగా వాడుకున్నారు, ఫైట్స్ కూడా కట్అవుట్కి తగ్గట్టు ఉంటాయి. సో వరుణ్ తేజ్ అన్నకి తగిన ఇదన్నమాట స్క్రిప్ట్. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ మాట్లాడాలి, అదే మన స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్గా ఉన్నాయి ఆ డైలాగ్ అనమాట. సినిమాలో ఓకే చాలా బాగుంటుంది ఆ సీన్, నవ్వు వస్తుంది అంతా ఓకే. బట్ అది ట్విట్టర్లో 10 days బ్యాకే ఆ మీమ్ వైరల్ అయింది. అది వెంటనే సినిమాలో, అది కూడా క్లైమాక్స్ కంటిన్యూటీ షాట్, అది తర్వాత ఏదో ప్యాచప్ లో డబ్బింగ్ లో యాడ్ చేసో లేదా ప్యాచప్ సీనో కాదు, అది ముందుగానే షూట్ చేసిన సీన్ అని మనకు అర్థం అవుతుంది. దాంట్లో ఈ డైలాగ్ 10 days పెట్టడం అనేది పాసిబుల్ కాదు. సో ఏంటది అంటే ముందే మీరు అలా వైరల్ చేసి ట్విట్టర్లో, ఆ తర్వాత అంటే ఇది పిఆర్ యాక్టివిటీయా లేదా ఏంటనేది క్లారిఫై చేస్తే బెటర్. ఎందుకంటే సినిమాలో వాడారు ఒక రిఫరెన్స్, అది కామెడీ యాక్సెప్టెడ్, బట్ ట్విట్టర్లో దాన్ని ఒక అంత టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో దాన్ని ఒక మీమ్ లాగా, ఒక ట్రోల్ లాగా వైరల్ చేసి అది మూవీలో పెట్టేస్తే కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ అని నాకు అనిపించింది. సో అది లేదు, అది ట్విట్టర్ లో ఏదో ర్యాండమ్ గా ఎవడో వాడికి లీక్ అయ్యి ఇన్ఫర్మేషన్ వైరల్ చేశాడో, లేదా అది కోఇన్సిడెన్స్ గా వైరల్ అయింది ఇక్కడ సినిమాలో కూడా ఉంది అనో ఏదో క్లారిఫై చేస్తే బెటర్ ఎవరో ఒకళ్ళు, లేకపోతే దీన్ని తప్పుగా అర్థం చేసుకునే పాసిబిలిటీ ఉంది. అక్కడ ఈవెన్ ట్విట్టర్ లో సీనియర్ ఎన్టీఆర్ గారి మీద జరుగుతున్న ట్రోలింగ్, అసలు అదే టైంలో సినిమాలో ఒక రిఫరెన్స్ వాడడం వల్ల అది రెండు డ్యామేజ్ చేస్తాయి అనమాట. అది కాంప్లిమెంటరీలా ఉంటాయి. బెటర్ ఈ ట్రోల్స్ ని ఎంకరేజ్ చేయకుండా ఏదైనా చేస్తే బెటర్, లేదా క్లారిఫై చేస్తే అందరికీ బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఆ సీన్ లాస్ట్ నవంబర్ షూట్ చేసామండి అదే డైలాగ్తో. మాకు ఫస్ట్ ఏం చెప్పాలంటే అసలు జీరో డిస్రెస్పెక్ట్ ఎవరి మీద, అది మాత్రం మా మైండ్ అసలు అవన్నీ ఏం చేస్తామన్నది అంటే కావాలని చేస్తే అలా తప్పుగా అనుకున్నాను పాప, అలా మాకు ఉద్దేశం అది లేదు. ఓవరాల్గా అయితే చెప్తున్నా కదా, ఇట్స్ ఎ కమ్బ్యాక్, డీసెంట్ ఫిల్మ్. మీరు కూడా చూడండి, చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.